అడిగితే స్వయంగా నేనే ఈ పని చేసి పెడతాను అన్నట్టుగా చక్కగా మొత్తం మన ప్రాంగణాన్ని, ప్రాంతాన్ని, మన జిల్లాని కాకుండా మొత్తం రాష్ట్రాన్ని అంతటినీ కూడా కడిగి శుద్ధి చేసి పెట్టి మంచిగా కార్యక్రమం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాచీనమైనటువంటి ఈ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం సర్వాంగ సుందరంగా మహానుభావులైనటువంటి పెద్దలు నిర్మాణం చేయించి పెట్టారు. మేము లోపలి దాకా బాలాలయంలో ఉండేటటువంటి స్వామిని దర్శనం చేశాం. భగవాన్ మూర్తులు అతి సుందరమైనటువంటి మూర్తులు. పరివారం అందరితోటి కూడా పరిపూర్ణంగా ఉన్నారు ఇక్కడ ఈ సన్నిధిలో. ఆళ్వార్లతోటి, ఆచార్యులతోటి కూడా అంటే ఎంతో వైభవంగా ఈ ప్రాంతానికి అందరికీ శుభం జరగాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఈ ఫౌండర్స్, ఈ పాలక మండలి ఏర్పాటు చేసినటువంటి ఫౌండర్స్ అలా దీన్ని ఏర్పాటు చేసి పెట్టారు. తర్వాత కాలంలో వచ్చినటువంటి మార్పులను బట్టి ఆలయానికి ఉండేటటువంటి స్థానం కాస్త సంకోచం చెందినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఆ ప్రాచీన వైభవం తేవాలి అనే సంకల్పం పాలక మండలికి, మన మంత్రివర్యులైనటువంటి శ్రీమాన్ రామనారాయణ రెడ్డి గారికి కూడా అది కలగడం, పెద్దలు ఏర్పాటు చేసినటువంటి విధానంలో కొరత ఏర్పడకూడదు. దట్ వాస్ దే కన్సర్న్. గతంలో 2 సార్లు కలిసినప్పుడు కూడా వారు అయ్యా మా పెద్దలు ఈ ఆలయానికి నిర్వహణ సవ్యంగా సాగేటట్టుగా 5 కుటుంబాలను ఏర్పాటు చేసి పెట్టారు. పరంపరగా ఈ ఆలయపు సేవ, అది ప్రజలకు అందించేటటువంటి అనుగ్రహం, ఇవి కొనసాగాలి. ఇది మా యొక్క ఆకాంక్ష. కానీ దాంట్లో చిన్న కొరత ఉండిపోయింది. నలుగురునే ప్రస్తుతం దాంట్లో మనం చూస్తున్నాం. మా 5వ స్థానం కూడా దాంట్లో పరిపూర్ణంగా ఏర్పడి ఉంటే మాకు మనసుకి నిండుగా ఉంటుంది అని వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు అంటున్నారు. మన ఏవి సుబ్బారెడ్డి గారు, మన వివేకానంద రెడ్డి గారి యొక్క పెద్ద కుమారులు ఈవేళ స్వామి సన్నిధానంలో యాగశాలలో పవిత్రమైనటువంటి అగ్నిదేవుని యొక్క సాన్నిధ్యంలో ఆ రామనారాయణ గారి హృదయంలో ఉండేటటువంటి కొరతని తీరుస్తూ వారు కూడా ఇందులో చేరి ఈ సేవా భాగ్యాన్ని పొందడానికి అంగీకరించడం, వారు దాని దగ్గరగా సంతకం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మేము వారికి అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. పెద్దలు సంకల్పించిన సంకల్పాన్ని కొనసాగించగలగడమే మనం చేసేటటువంటి గొప్ప సేవ. ఈవేళ మనం కొత్తగా ఏదో క్రియేట్ చేసి, ఏదో కొత్త సృష్టి చేసి పెద్ద కొత్త ఆలయాలు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేదు. మన పూర్వులు ఏ కొరత రానంత చక్కగా మనకి మంచి ఆలయాలని సాంప్రదాయికంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసి పెట్టారు. అయితే వ్యక్తులలో ఉండేటటువంటి అవగాహన రాహిత్యం చేత అబ్బాయి పాత ఆలయాలు ఎందుకండి, ఇవన్నీ తీసి పారేద్దాం, చక్కగా మళ్ళీ మోడర్న్గా చక్కగా కొత్తగా నిర్మాణం చేసుకుందాము, ఇలాంటి ఆలోచనలు బయలుదేరుతున్నాయి. కొత్తగా నిర్మాణం చేయడం అనేటటువంటిది ఆక్షేపణీయమైతే కాదు. కానీ ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క నగరానికి లేదా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఉన్న చరిత్రని కొనసాగించగలగడం అనేది ఒక గొప్ప అదృష్టం. ప్రపంచంలో ఈవేళ ఏ ప్రాంతానికి, దేశానికి అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉందో అది చాలా గొప్పది అని అందరూ అంగీకరిస్తారు. ఎక్కడో ఫోరోస్, అక్కడ ఈజిప్షియన్స్ వాళ్ళు ఉండేటటువంటి అక్కడ పిరమిడ్స్, వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అందరూ? అతి ప్రాచీనం ఉంది. అది 7,000 సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్నటువంటి చరిత్ర.
అంటే ఒక్కొక్క ప్రాంతానికి దానికి ఉండేటటువంటి ప్రాచీనతను బట్టి విలువ పెరుగుతూ ఉంటుంది. ఎంత ప్రాచీనమైతే అంత గొప్ప. ఒకసారి మేము లండన్ ప్రాంతాల్లో ఉండేటప్పుడు, అయ్యా ఇక్కడ అతి ప్రాచీనమైనటువంటి చాలా పాతదైనటువంటి ఒక ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తాం, వస్తారా అని అడిగారు. మేము తప్పకుండా వస్తామని చూస్తాము. అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక చర్చికి తీసుకువెళ్ళారు, ఒక బెసలికా. సరే తీసుకువెళ్ళి ఆ లోపల ఉండేటటువంటి దాన్ని చూపించారు. ఎక్కడో కింద 2 అంతస్తుల క్రింద అక్కడ ఉండేటటువంటి నిర్మాణాలు, అక్కడ ఉండేటటువంటి జల ప్రవాహాలు, ఆ తర్వాత పైన కొత్తగా ఎలా కట్టారు ఇవన్నీ చూపించి, ఇది అతి ప్రాచీనమైనదండి. ఆ అతి ప్రాచీనమైనది చాలా వుడెన్ కన్స్ట్రక్షన్లో ఉండేది. ఒకసారి ఏదో ప్రమాదం చేత అది కాలిపోతే దాన్ని తీసి మళ్ళీ ఇప్పుడు ఇలాంటిది నిర్మాణం చేయడం జరిగింది. ఆ ప్రాచీనత తెలిసేటట్టుగా ఒక చిన్న పీస్ని జాగ్రత్త పెట్టామండి. ఎక్కడయ్యా అక్కడ ఒక ప్రక్కన ఒక గోడ మీద ఆ ప్రాచీన కట్టడానికి సంబంధించిన ఒక స్మాల్ పీస్ దాన్ని పెట్టి అక్కడ ఆ గోడలో దాన్ని అతికించి పెట్టి ఉంటారు. ఎంతకాలం క్రితమయ్యా అతి ప్రాచీన 9వ శతాబ్దానికి సంబంధించిందండి. 9వ శతాబ్దం. మన దృష్టిలో 9వ శతాబ్దానికి నిన్న జరిగిన లెక్క. రైట్? 9వ శతాబ్దం అంటే ఓ 1100 ఏళ్ల క్రితం. అది ఏంటి ప్రాచీనం అంటే? అంతకంటే ముందుండేటటువంటి సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం మన తెలుగు వారి యొక్క చరిత్ర ప్రారంభమైంది. అంతకంటే ఇంకా ప్రాచీనంగా బౌద్ధ సంప్రదాయానికి సంబంధించినటువంటి కొన్ని ఆరామాలు ఉన్నాయి. అంతకంటే ఇంకా ప్రాచీనంగా అక్కడ ద్వారకా నగరపు యొక్క శిథిలాలు మనకి సముద్రపు క్రింది ప్రాంతాల్లో ఆ ప్రాచీన ద్వారకా నగరంలో ఇటుకలు గట్రా దొరుకుతున్నాయి. వాటి వయస్సు మనం చూస్తే సుమారుగా 6000 సంవత్సరాలకి పూర్వం. 9వ శతాబ్దం మనకి నిన్న మొన్నటి కింద లెక్క. అసలు అంతకంటే పూర్వంగా 17.5 లక్షల సంవత్సరాలకి సంబంధించినటువంటి సరయూ నది, ఆ సరయూ నది తీరంలో ఉండేటటువంటి అప్పటి స్మరణలు, అప్పటి స్మృతులు, ఇవన్నీ తలుచుకుంటే లక్షల సంవత్సరాల చరిత్ర ఈ భారత భూభాగంలో ప్రతి అణువణువుకి ఉంది. ప్రతి అణువణువుకి. కానీ దురదృష్టం ఏంటంటే మనం నవీనంగా తయారు చేయాలి, మోడర్నైజేషన్, సుందరీకరణ కావాలి, బ్యూటిఫికేషన్ అని ఇలాంటి పేర్లు పెట్టి పాత నిర్మాణాలని తీసేసి కొత్త నిర్మాణాలని ఏర్పాటు చేసుకుంటున్నాం. తాత్కాలికంగా చూడడానికి అది చాలా బాగుంది. కానీ పర్యవసానం ఏమవుతుంది, లాంగ్ రన్లో ఏమవుతుంది? తర్వాత వచ్చేవాళ్ళు ఇది నిన్న మొన్న కట్టిందండి, అసలు మీకు చరిత్రే లేదు, మా చరిత్ర ప్రాచీనము అని ఇతరులు వాళ్ళ చరిత్రని చెప్పుకోవడానికి పనికొస్తుంది. మన దేశంలో ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క ఇంచ్ కొన్ని వేల సంవత్సరాల చరిత్రని చెప్పి వాటిని మనం జాగ్రత్త పెట్టుకోగలిగితే మన దేశానికి ఉండేటటువంటి చరిత్ర అతి ప్రాచీనము, లక్షలాది సంవత్సరాలది అని తెలుస్తుంది. కానీ అది తెలియకుండా చేసుకునేటటువంటి ఒక స్థితి కలుగుతోంది. అందుకోసమని ప్రాచీనంగా ఉండే ఆలయాలు మనం చూస్తే ఎక్కడో ఒక రంగనాథ ఆలయం, ఓ పద్మనాభ స్వామి ఆలయం, మరొక కేశవ స్వామి ఆలయం, మరో నరసింహస్వామి ఆలయం,
ఇలాగా ఎక్కడో కొండల మీద చిన్న 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 గూళ్ళల్లో ఉన్నట్టుగా ఉంటాయి. అని వాటికి ఉండేటటువంటి ఆస్తులు పాస్తులు ఎంత ఉండేవో మనకి తెలియదు. ఈవేళైతే ఏమీ లేవు. ఆలయం కూడా పెద్ద ఏమిటో అంత గుర్తింపు లేకుండా అయిపోయింది. కనుక దాన్ని ఏదో మూలకు పెట్టేసి కొత్త ఆలయాన్ని మనం కట్టేసి దాంట్లో కొత్త కొత్త దేవుళ్ళని ప్రతిష్ఠ చేసేసి ఇప్పుడు మనం హాయిగా భక్తి పెరుగుతోంది అని అంటున్నాం. భక్తి పెరగాలి, కానీ అది వాపు భక్తి పెరగాలి అంటే నీకుండే చరిత్రని తెలుసుకొని, నీ పెద్దలు చేసినటువంటి ఘనకార్యాలను గుర్తుపెట్టుకుని ఆ పరంపరని కొనసాగించగలిగే సౌభాగ్యం ఏర్పడితే ఆ ప్రాంతానికి ఆ ప్రాచీన చరిత్రతోటి ఏర్పడ్డ కనెక్టివిటీ ఉంటుంది. ఒక పరంపరాగతమైనటువంటి సంబంధం అది ఆ ప్రాంతానికి విలువని పెంచుతుంది. శ్రీశైలానికి గొప్పతనం దేని పెట్టండి, కాళహస్తికి గొప్పతనం దేని పెట్టండి, కొండ మీద వెంకన్నకి గొప్పతనం దేని పెట్టండి, కావేరి మధ్యలో ఉండే రంగనాథుడికి గొప్పతనం దేని పెట్టండి, అక్కడ ఉండేటటువంటి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ బట్టి, అక్కడ ఉండేటటువంటి ప్రాచీన చరిత్రని బట్టి దానికి ఒక ఘనత, దానికి ఒక విలువ కూడా ఏర్పడుతుంది. బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఇప్పుడు మనకి ఏదో 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు, 20 రూపాయల బిళ్ళలు ఉన్నాయి. ఆ బిళ్ళ విలువ 20 రూపాయలే చేస్తుంది. 20 రూపాయల బిళ్ళ